థర్డ్ డే స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా ఈరోజు మనం డే 28లో డేస్ 2 అండ్ డేస్ 2 అంటే డేర్ అంటే ధైర్యం. నేను ధైర్యంగా చేస్తాను అంటే ఎనీ వర్క్ అని తెలియజేయడానికి మనం డే 2 అండ్ డేస్ 2. మరి డే 2 ఎప్పుడు యూజ్ చేద్దాం, డేస్ 2 ఎప్పుడు యూజ్ చేద్దాం. మనకు తెలుసు ఐవియుదే అనే సబ్జెక్టులో ఐపియుది వియుదే బహువచనం, ఐ అనేది ఏకవచనం బట్ ఫస్ట్ పర్సన్. వీటికి డేర్ వాడాలి అండ్ వర్బ్ అని వాడాలి. ఈ షీట్ అనుకో డేట్స్ వాడాలి, ఇది V1 కూడా వాడాలి. సో ఈ షీట్లో థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు డేట్స్ వాడాలి, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ డేట్స్ వాడాలి, డేర్ వాడాలి. సో చూద్దాం తెలుగులో మనం నేను ధైర్యంగా ప్రశ్నిస్తాను, నేను ధైర్యంగా దుంకగలుగుతాను, ధైర్యంగా తింటాను, నేను ధైర్యంగా చదవగలుగుతాను, ధైర్యంగా రాస్తాను. నేను ఇంగ్లీష్లో ఏ విధంగా మనం చేయాలి చూద్దాం. ఎగ్జాంపుల్, నేను ధైర్యంగా అడుగుతాను అంటే ఐ డేర్ టు ఆస్క్ అంటే అయిపోతుంది. డేస్ టు అనదు, డేర్ టు ఆస్క్. ఐ డేర్ టు ఆస్క్ ద క్వశ్చన్. నేను ధైర్యంగా తిని ప్రశ్నిస్తాను. ఓకే, మేము ధైర్యంగా దుంకగలుగుతాం. కూడా దుంకగలుగుతారంటే ఎస్ మేము ధైర్యంగా దుంకగలుగుతాం. వీ డేర్ టు జంప్. మేము ధైర్యంగా దుంకగలుగుతాం. వీ డేర్ టు జంప్. మనం ధైర్యంగా అన్నప్పుడు అది మనం చూపిస్తాం. మేము ధైర్యంగా రాస్తాం, వీ డే టు రైట్. మేము ధైర్యంగా తింటాం, వీ డే టు ఈట్. మేము ధైర్యంగా నిద్రపోతాం, వీ డే టు స్లీప్. మేము ధైర్యంగా టీచ్ చేస్తాం, వీ డే టు టీచ్. ఇది చెప్పుకోవచ్చు. అదేవిధంగా నువ్వు ధైర్యంగా చదవగలుగుతావు, నువ్వు ధైర్యంగా చదువు. ఓకే, చదవగలుగుతావు, చదవగలిగి పాస్ అవుతావు సప్లిమెంట్లు. యూ డేర్ టు రీడ్ అండ్ పాస్ ద ఎగ్జామినేషన్ సప్లిమెంటరీ. యూ డేర్ టు రీడ్. అదేవిధంగా వారు ధైర్యంగా రాస్తారు, నో ప్రాబ్లం, వాళ్ళు ధైర్యంగా ఎగ్జామ్ రాస్తారు. దే డేర్ టు రైట్ ద ఎగ్జామ్. దే డేర్ టు రైట్ ద ఎగ్జామ్. అదేవిధంగా మరి అతడు ధైర్యంగా ఆడగలుగుతాడు, ఇప్పుడు ఏం చేయాలి? ఈ డేర్స్ టు ప్లే. ధైర్యం క్రికెట్ ఆడాలంటే ఈ డేర్స్ టు ప్లే క్రికెట్ అని చెప్పుకోవాలి. సో ఈ డేర్స్ టు ప్లే. అదేవిధంగా ఆమె ధైర్యంగా జాయిన్ అవుతుంది, షీ డేర్ టు జాయిన్. షీ డేర్ టు జాయిన్. అదేవిధంగా అది ధైర్యంగా దుంకగలుగుతుంది, ఇట్ డేర్స్ టు జాంప్. ఇట్ డేర్స్ టు జాంప్. బన్నీ ధైర్యంగా డ్రైవ్ చేయగలుగుతాడు, బన్నీ డేర్స్ టు డ్రైవ్ ద కార్, ద బైక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా నేను ధైర్యంగా అనే సందర్భంలో మనం డేర్ టు అండ్ డేస్ టు వాడతాం. సింపుల్ అవి ఇదొక డేర్ టు అండ్ ఈ షీట్ మనకు డేస్ 2 వస్తుంది, V1 వస్తుంది. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. నేను ధైర్యంగా అడుగుతాను, ఐ డేర్ టు యాస్క్. నేను ధైర్యంగా దూకగలుగుతాను, ఐ డేర్ టు జాంప్. ధైర్యంగా చదువుతాను, డేర్ టు రీడ్. ధైర్యంగా రాయగలుగుతాను, డేర్ టు రైట్. సో అతడు విషయానికి మొత్తం అతడు ధైర్యంగా ఆడగలుగుతాడు, డేర్ టు ప్లే. అతడు ధైర్యంగా చేయగలుగుతాడు, అతడు డేర్ టు జాయిన్. అతడు ధైర్యంగా జంప్ చేయగలుగుతాడు, డేర్ టు జాంప్. అతడు ధైర్యంగా డ్రైవ్ చేయగలుగుతాడు, డేస్ టు డ్రైవ్. డే 2 అండ్ డేస్ 2. ఓకే, దట్ ఈస్ సింపుల్. నేను ధైర్యంగా అనే సందర్భంలో మనం ఈ విధంగా వాడుకోవాలి. అవి డేర్, ఈ షీట్ అనుకో డేట్స్ వాడాలి. ఓకే, ఇది చాలా సింపుల్ క్లాస్. సరే, గుడ్ క్లాస్.